హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ అయితే నేను పటాన్ చెరువు దగ్గర ఏపీఆర్ నగర్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఆక్యుపైడ్ ఉన్న టూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి ఏపీఆర్ వాళ్ళవి. అండ్ ఇక్కడే 120 రోడ్ ఫీట్లోనే నాకు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఏపీఆర్ ప్రవీణ్స్ హైజీరియా ది లగ్జరియస్ట్ గేటెడ్ 2 BHK అండ్ 3 BHK మోడల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే 7 ఎకర్స్లోని 6 టవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మోడల్ ఫ్లాట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా లగ్జరీగా ఉంటాయని చెప్పి వినడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకు 120 ఫీట్ రోడ్లోనే మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నేనైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ ఇక్కడ ఈ ఏపీఆర్ నగర్ మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా ఆల్రెడీ డెవలప్డ్ డూప్లెక్స్ అండ్ త్రిప్లెక్స్ విల్లాస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రోడ్డు కూడా చాలా విశాలంగా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. సో నేనైతే మీకు 2 BHK అండ్ 3 BHK లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ నేను చూపించేస్తున్నాను. సో నాతో పాటు ఫాలో అవ్వండి, చూపించేస్తాను. బేసిక్గా ప్రజెంట్ అయితే మనం ఏపీఆర్ ప్రవీణ్స్ హైజీరియా మోడల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఎంత బాగున్నాయో కూడా మనం చూసాం కదా. సో మరి ఇక్కడ సరౌండింగ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి పీవీఆర్స్ కానివ్వచ్చు, లేదు అంటే స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఎంతవరకు డిస్టెన్స్లో ఉన్నాయి. అండ్ వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్తో పాటు అండ్ ఎలాంటి ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు సేల్స్ మేనేజర్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సార్, ఫ్లాట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ ఏపీఆర్ ప్రవీణ్స్ అనగానే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ ఉన్నాయి. అండ్ అసలు ఈ ఫ్లాట్స్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా మనం కొన్ని ఫ్లాట్స్ చూసేటప్పటికి ఏంటంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అన్నీ బాగున్నాయి అంటే వెంటిలేషన్ ఉండదు, అంత బాగుంది అంటే ప్రాపర్ వాస్తు ఉండదు, అంత బాగుంది అంటే మనకి సరౌండింగ్స్లో ట్రాన్స్పోర్ట్ కానివ్వచ్చు, షాపింగ్ మాల్, స్కూల్స్ ఇలాంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. బట్ ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ చాలా ప్రొవైడ్ చేస్తూ చాలా లగ్జరీగా గేటెడ్ కమ్యూనిటీ చాలా చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఇది ఏపీఆర్ హైజీరియా వచ్చేసి టోటల్ 7 ఎకర్స్లో మనము 6 టవర్స్ ప్లాన్ చేసాము. ఈచ్ టవర్ వచ్చేసి 10 ఫ్లోర్స్ మేడం. ఈచ్ టవర్ 10 ఫ్లోర్స్. మనం 2 BHK అండ్ 3 BHK ప్లాన్ చేసాం. అంటే ఒక ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? అంటే బేస్డ్ ఆన్ ద టవర్స్ ఉన్నాయి మేడం. లైక్ మనకు BDEF అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ ఆఫ్ టవర్స్ ఉన్నాయి. ఒక టవర్లో ఫ్లోర్కి వచ్చేసి 13 ఉన్నాయి, ఒక టవర్లో ఫ్లోర్కి వచ్చేసి 9 ఉన్నాయి, ఒక ఫ్లోర్లో అట్లా 6. బేస్డ్ ఆన్ ద టవర్ని బట్టి చాలా స్పేషియస్గా అట్లా మనం ప్లాన్ చేసాం. టోటల్గా ఇది వచ్చేసి ఏంటంటే మనకు 7 ఎకర్స్లో 6 టవర్స్. ఈచ్ టవర్లో వచ్చేసి మనం 10 ఫ్లోర్స్ ప్లాన్ చేసాం. 2 BHK అండ్ 3 BHK. అండ్ 2 BHK అండ్ 3 BHK. సార్ 3 BHK వచ్చేసేటప్పటికి 1650 SFT. 3 BHK వచ్చేసరికి మనం స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 1465 నుంచి పెట్టాం. 3 వేరియంట్స్ ఉన్నాయి, 1465, 1500, 1675 అండ్ మాక్సిమం 710. అలాగే మనం 2 BHK తీసుకుంటే మనం 1170 SFT నుంచి అరౌండ్ 1280 SFT వరకు ఉన్నాయి. సో సార్ ఇక్కడ మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎమ్యూనిటీస్ పరంగా తీసుకుంటే మేడం, దాదాపు క్లబ్ హౌస్ ఏమో G+6 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం మేడం. చాలా పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నాం. మోర్ దాన్ 50,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అది. దాంట్లో మీకు ఫెసిలిటీస్ వచ్చేసి లైక్ మనము సూపర్ మార్కెట్, బాంకెట్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, స్పా, లైబ్రరీ అవి ఓన్లీ మన క్లబ్ హౌస్ వరకు వస్తున్నాయి. అది కాకుండా మనకి ఏంటంటే 2 స్విమ్మింగ్ పూల్స్, అడల్ట్ అండ్ బేబీ పూల్. అవి కాకుండా ఓపెన్ కోర్ట్స్ కూడా ఇస్తున్నాం. లైక్ బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, జాకింగ్ ట్రాక్, యాంఫీ థియేటర్, నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్. ఎక్కడ బయటకి వెళ్ళాల్సిన పని లేదు. అవసరం లేదు. సో దీనికి బ్యాంక్ లోన్స్ ఎలా అవైలబిలిటీ ఉన్నాయి? బ్యాంక్ లోన్స్తో మేము మోర్ దాన్ 7 to 8 బ్యాంక్స్తో టైప్ అయినా మేడం. ఎలిజిబిలిటీని బట్టి దే విల్ గివ్ 80%. ఎలిజిబిలిటీ ఉంటే 85% వరకు కూడా బ్యాంక్స్ వస్తున్నాయి. మోర్ దాన్ మనకు 7 to 8 బ్యాంక్స్ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, IDBI, HDFC, బజాజ్, ఎక్స్ట్రా మోర్ టు 7 to 8 బ్యాంక్స్. మనం ఎంత పే చేయొచ్చు అంటారు? ఇనిషియల్గా అంటే మనకు ఎలిజిబిలిటీ ఉంటే కస్టమర్ అనేది ఒక 15% అరేంజ్ చేసి వస్తుంటే 85% అనేది మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ అవైలబిలిటీ అది కూడా విత్ ఇన్ 1 week to 10 days లో ప్రాసెస్ అవుతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోవాలి. కరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ ఏ లొకేషన్స్లో ఉన్నాయి? ఈ ప్రాజెక్ట్ ఇది లొకేషన్ పరంగా చూసుకుంటాను మేడం,
ఇది మనకు పటాన్ చెరువు బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ ఉంది. Hmm. అదే మన అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ తీసుకుంటే జస్ట్ ఒక 300 మీటర్స్ ఉంది. ఈ ఏరియాని కూడా మనం ఏంటంటే పటాన్ చెరువు కంటే ఏపీఆర్ నగర్ అని పెట్టాం. ఇది ఏంటంటే ఓవరాల్గా మన ప్రాజెక్ట్ వచ్చేసి నాట్ ఓన్లీ హైజీరియా, ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మోర్ దాన్ 100 ఎకర్స్ స్ప్రెడ్ అయింది. ఇది Oh. విల్లాస్ అయితే ఉంది, అపార్ట్మెంట్స్ అయితే ఉంది. అదే సార్, మేము ఈ రోడ్ లోపలికి ఎంటర్ అయితే ఎక్కడ చూసినా ఏపీఆర్ గ్రూప్స్ వాళ్ళది విల్లాస్ కనిపిస్తున్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి, తర్వాత డూప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నాయి, అండ్ ఫ్లాట్స్ ఎక్కడ పడితే అక్కడే ఇంత హెవీగా ma'am. కనిపిస్తుంది. అంటే ఏరియా మొత్తం ఓన్లీ ఏపీఆర్. అంటే మేము వెల్ డిజైన్ ప్లాన్ చేస్తాం మేడం, వెల్ డిజైన్. సో మీరు చూసుకుంటే కూడా మీరు వచ్చే ముందు అంత వేలో చూసుకుంటే మీకు విల్లాస్, కమర్షియల్ కాంప్లెక్సెస్, స్కూల్స్, బ్యాంక్స్, క్లినిక్స్ ఏదైతే ఉందో మేము ఏంటంటే నాట్ ఓన్లీ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. బికాస్ ఏంటంటే మోర్ దాన్ మనకు 120 ఎకర్స్, నియర్లీ 120 ఎకర్స్ స్ప్రెడ్ అయింది. సో మేము ఏంటంటే విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇక్కడ పీపుల్ ఒకసారి ఏపీఆర్ నగర్లో ఎంటర్ అయ్యిందంటే 500 మీటర్స్లో ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ మీరు చూసుకుంటే మేము భాషం బ్లూమ్ స్కూల్ అని, ఆర్జిన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, బ్యాంక్స్ అని, అది కాకుండా మీకు కమర్షియల్ పరంగా కూడా మేము నెంబర్ ఆఫ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా డెవలప్ చేసాం. ఒక్కసారి ఒక కస్టమర్ కనుక ఏపీఆర్ నగర్లో ఎంటర్ అయితే రేడియస్ 500 మీటర్స్లో యూ క్యాన్ ఎవ్రీథింగ్ లైక్ సూపర్ మార్కెట్, స్కూల్స్, బ్యాంక్స్, ఎవ్రీథింగ్ వాటర్ అట్లా ప్లాన్ చేస్తాం అనమాట. సార్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే లొకేషన్స్ కూడా మీవన్నీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, గ్రీనరీ మంచిగా ఉంటుంది, అంటే ఎలాంటి పొల్యూషన్ లేదు. అండ్ అంటే ఇలా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ముఖ్యంగా మీ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు కస్టమర్స్ ఎక్కువగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళ డౌట్స్ ఏంటి? నాట్ ఓన్లీ ఏపీఆర్ అదండి, మనం ఎక్కడైనా మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీ బై చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దే విల్ సీ 4 to 5 థింగ్స్ అండి. ఒకటి మేజర్గా వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇవన్నీ చూస్తుంటారు. మనం ఏంటంటే ఇవన్నీ కూడా చూసేసి మనం ఒక ఎంటైర్ నాట్ ఓన్లీ ఇది ఒక్క ఏరియా పటాన్ చెరువు కానీ మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎక్కడ చూసుకున్నా ఎంటైర్ సిటీ 4 sides మై ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా మీకు ఏంటంటే వెరీ క్లోజర్ టు ద మెయిన్ రోడ్స్, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిటి కూడా మీకు రీచబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇది కూడా ఏంటంటే మేము మొత్తము ఇక్కడ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేద్దామని ప్రవీన్స్ లగ్జరీ అని ఫస్ట్ మనం 35 ఎకర్స్లో 500 విల్లాస్ బిల్డ్ చేసాము. సో ఇది కూడా ఏంటంటే మనకు అవుటర్ రింగ్ రోడ్కి వెరీ నియర్ బై, మెయిన్ ముంబై హైవేకి జస్ట్ 2 kilometers, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. హైటెక్ సిటీ మ్యాక్సిమం 45 minutes డ్రైవ్, గచ్చిబౌలి త్రూ వాటర్ రింగ్ రోడ్ అయితే 20 minutes డ్రైవ్. సో దాన్ని చూస్ చేసుకొని మనం ఏంటంటే ఇంకోటి బడ్జెట్ మనకు రేడియస్ మనకు 15-20 kilometers వస్తే ఈ బడ్జెట్లో మనకు విల్లాస్ దొరుకుతాయి. దాని ప్రకారం ఈ మనం లొకేషన్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ విల్లాస్, ప్లాట్స్ చాలా వరకు ఒకళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అని మళ్ళీ ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ మీరు కస్టమర్స్కి మీరు ఎలాంటి ప్రామిస్ ఇస్తున్నారు మీ సైడ్ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అప్రూవల్స్ పరంగా కూడా వెరీ గుడ్ అప్రూవల్స్ అండి. మనకు వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవల్స్, మనకు మేజర్ బ్యాంక్స్, ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా మనకు టైఅప్ ఉంది. మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఫస్ట్ మీకు లోన్స్ అనేది జరగదు. అండ్ ఇంకోటి అంటే ఏపీఆర్ ఏంటంటే ఫస్ట్ ఎవ్రీథింగ్ వీ విల్ డూ, ఓన్లీ టైటిల్ ల్యాండ్ క్లియర్ ఉందంటే దెన్ ఓన్లీ వీ విల్ ఇన్వాల్వ్. ఇప్పటివరకు మనకు అట్లాంటి ఒక చిన్న కంప్లైంట్ కానీ అట్లాంటి ఇష్యూస్ కానీ లేవు, అండ్ ఫర్దర్ కూడా రావు. అండ్ అంటే లైక్ మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మీరు ఇచ్చే కమిట్మెంట్ ప్రామిసెస్ ఏంటి? అంటే ఇన్ టైంలో ఇస్తున్నారా మీరు? అంటే ఆ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? కమిట్మెంట్ పరంగా తీసుకుంటే జనరల్గా ఇప్పుడు మేము ఇక్కడ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 5th ప్రాజెక్ట్ ఇక్కడ ఇది హైజీరియా అనేది. ఫస్ట్ మేము 2017లో లగ్జరీ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం, మోర్ దెన్ అది 500 విల్లాస్. మేము ఇప్పటివరకు ఏదైనా కమిట్మెంట్ ప్రకారం కస్టమర్కి ఇచ్చినామంటే దానికి మ్యాక్సిమం 3 to 6 months బిఫోరే ఇస్తాం. ఇప్పటివరకు ఏది డిలే లేదు. ఈవెన్ ఇంకోటి ఏంటంటే కొంతమంది బిల్డర్స్ కానీ అదర్ బిల్డర్స్ కానీ ఏం చేస్తుంటారు అంటే ఫస్ట్ దే విల్ హ్యాండ్ ఓవర్ ద విల్లాస్ ఆర్ ఫ్లాట్స్, ఎమ్యూనిటీస్ అనేది 1 year అలా డిలే జరిగిన చాలా ప్రాజెక్ట్ చూసాం. అవి పర్టికులర్ అని చెప్పలేం, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ హావ్ సీన్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ మేము ఏం చేస్తాం అంటే కమిట్మెంట్ అంటే మనం ఏదైతే బ్రోచర్లో విచ్ వీ హావ్ మెన్షన్డ్, అయితే ఫెసిలిటీస్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, ఇంకా అదర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫస్ట్ మేము ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేసే వెన్ ద విల్లాస్ కానీ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఫస్ట్ ఎమ్యూనిటీస్ హ్యాండ్ ఓవర్ చేసి దాని తర్వాత మేము ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సూపర్ సార్. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు నచ్చింది ఏంటంటే ఫ్లాట్కి డిస్టెన్స్ కానివ్వచ్చు, అండ్ విడ్త్ కానీ, వెంటిలేషన్ కానీ, అండ్ బ్లాక్కి వేరియేషన్ కానీ, అండ్ సీసీ రోడ్స్ కానీ, లైట్స్ ఇది కానీ, సీసీ ఫుటేజ్ సెక్యూరిటీ పర్పస్ కానీ చాలా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లాట్స్. అండ్ ఒక్క ఫైనల్గా మీ ఏపీఆర్ ప్రవీన్స్ హైజీరియా ప్రాజెక్ట్ గురించి కస్టమర్స్కి మీ మాటల్లో ఏం చెప్తారు? అదే మీరు అన్నట్టు ఆల్రెడీ మీరు 2 BHK చూశారు, 3 BHK చూశారు. మీరు అన్నట్టు ఫ్లాట్ టు ఫ్లాట్ కానీ గ్యాప్ కానీ లోపల మీరు ఏ బెడ్రూమ్కి వెళ్ళినా, ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ తీసుకుంటే ఏంటంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే వెంటిలేషన్ ఉంటుంది, కిచెన్కి వెళ్తే వెంటిలేషన్ ఉండదు, లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుంటే వెంటిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కూడా ఆపోజిట్ కార్డర్ స్పేసెస్ కానీ లేకపోతే ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ కానీ, అండ్ మీరు అన్నట్టు టవర్ టు టవర్ కూడా మేము ఆల్మోస్ట్ 40 feet గ్యాప్ ఇచ్చాం.
అండ్ మీకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చి కూడా మీకు ఆల్మోస్ట్ 120 feet రోడ్ ఫేసింగ్ ఉంది. క్లబ్ హౌస్ కూడా మనం 6 floors క్లబ్ ఇస్తాం. ఏది చూసుకున్నా మీరు వెంటిలేషన్ పరంగా చూసుకున్నాను, ఇంకా మీరు ఆల్రెడీ మీరు కావాలంటే ఇది క్లియర్గా కూడా కస్టమర్స్ కానీ మీరు కానీ ఎవరైనా మీరు ఆల్రెడీ వీడియో తీశారు 2 BHK. సార్ Yes, madam. యాక్చువల్గా 2 BHK 3 BHK మనం ఇంత మోడర్న్గా ఇంత లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, హైలీ సెక్యూర్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ ఇవి. సో మరి ఇనీషియల్గా ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు ఈ విల్లాస్ ప్రైసింగ్ ఉంది చెప్పొచ్చా? ఇప్పుడు మనం ఓన్లీ హై జీరో గురించి మాట్లాడుకుంటే ఫ్లాట్స్ వచ్చేసి మనకు 2 BHK 3 BHK మేడం మనకు 1170 SFT నుంచి 1700 SFT వరకు ఉంది. మనకు పర్ SFT వచ్చేసి 5000 రూపీస్ కోట్ చేస్తున్నామండి. అండ్ ప్లస్ 7 lakhs అమ్యూనిటీస్. 7 lakhs. సో ఆన్ అండ్ యావరేజ్ మీకు తీసుకుంటే లో బడ్జెట్ కమ్ ఫ్లాట్స్ అనమాట. ఇవి ఏంటంటే మీకు 65 lakhs నుంచి మాక్సిమం 95 lakhs వరకు ఉన్నాయి. బోట్ 2 BHK అయితే 3 BHK అవుతుంది. ఓకే. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు విల్లాస్ పరంగా చూసుకుంటే మేము ఆల్మోస్ట్ 4 విల్లా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. లగ్జూరియా, నేచర్ 1, నేచర్ 2, గ్రాండ్యూ అని. అవి మీరు ఇప్పుడు ఏదైతే మనం అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామో ఒక 4-5 years బ్యాక్ లగ్జూరియా అనే ప్రాజెక్టు ఈ ఫ్లాట్ కాస్ట్కి అప్పుడు విల్లాస్ ఇచ్చామండి. అప్రిషియేషన్ గురించి మీరు చూడొచ్చు ఎంత అప్రిషియేషన్ వచ్చింది, వాట్ ఈస్ వాట్ అనేది. సూపర్ నిజంగా సార్. అంటే యాక్చువల్లీ మనం బయట ఎక్కడైనా తీసుకుంటే మనకి చాలా టూ మచ్ ప్రైసెస్ ఉన్నాయి. బట్ ఒక మంచి రీజనబుల్ ప్రైస్, అంటే ఏ పర్సన్ అయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోవచ్చు, కష్టపడి పైకి వచ్చి ఏ వ్యక్తి అయినా సరే తన ఇష్టమైన ఒక ఫ్లాట్ తను ఉండాలి అనుకునేది అనుకున్న బడ్జెట్లోని ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ మేడం. అండ్ విల్లాస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకు 1.45 CR నుంచి అబోవ్ ఉన్నాయండి విల్లాస్ కాస్ట్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా APR ప్రవీణ్స్ హైజీరియా ప్రాజెక్ట్ ఎంత లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఉన్నాయో. మనం 2 BHK కానీ 3 BHK కానీ ఎంత స్పేషియస్గా వెంటిలేషన్ పరంగా, వాస్తు పరంగా, అండ్ ఫ్లాట్కి మధ్య డిస్టెన్స్ కానివ్వచ్చు, అండ్ బ్లాక్కి మధ్య, టవర్కి మధ్య ఉన్న స్పేస్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. నేను లైవ్లో చూశాను కాబట్టి. సో మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, ఫ్లాట్ని విజిట్ చేయండి, లైవ్లో చూడండి. 100% మీకు నచ్చుతుంది. మీరైతే మాత్రం మీ డ్రీమ్ ఫ్లాట్ని అస్సలు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ APR ప్రవీణ్స్ హైజీరియా మోడల్ ఫ్లాట్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. బేసిక్గా ఏంటంటే కంప్లీటెడ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా తన ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఇలాంటి ఇమ్యూనిటీస్ ఉండాలి, ఇంత సెక్యూరిటీ ఉండాలి, సరౌండింగ్ ఏరియాస్లో మనకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, PVR సినిమాస్ కానీ ఇవన్నీ ఉండాలని మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి అయితే కంప్లీట్గా మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో మోడల్ హౌస్ ఎలా ఉండబోతోంది, మోడల్ ఫ్లాట్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో లోపల ఇంటీరియర్ కానివ్వచ్చు మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. నాతో పాటు ఫాలో అయిపోండి. ఎంట్రన్స్ రాగానే మనకి చాలా బిగ్ స్పేషియస్తో ఉన్న హాల్ అయితే కనిపిస్తోంది. లోపల చాలా స్పేషియస్ ఉంది హాల్. మీరైతే చూడండి, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చాలా నీట్గా డెకరేట్ చేసుకున్నారు. అండ్ వాల్కి రిలేటెడ్గా మ్యాచింగ్ సోఫా పెట్టుకున్నారు. అండ్ స్టార్టింగ్లోనే వుడ్ వర్క్ కానివ్వచ్చు, డోర్ కానివ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దానికి ఇలా ఎదురుగానే డైనింగ్ ఏరియా వచ్చిందనమాట. అండ్ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. సో మనకి ఇక్కడ డైనింగ్కి ఇలా చూడగానే మనకి కార్నర్ రైట్ సైడ్లోనే మనకి కిచెన్ కూడా ఉంది. ముఖ్యంగా మన లేడీస్ అందరికీ కూడా కిచెన్ మాత్రం చాలా బాగుండాలండి. ఎందుకంటే ఎక్కువ టైం లేడీస్ కిచెన్లోనే స్పెండ్ చేస్తారు కాబట్టి చాలా స్పేషియస్గా ఉండాలి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక యూనిట్ కూడా చాలా బాగుంది, అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం వాష్ ఏరియా అంటే బౌల్స్ కానీ ఏది క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇది చాలా పెద్దదిగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి చాలా పెద్దదిగా ఉంది, చాలా స్పేస్గా ఉంది. అండ్ ఇక్కడ లెంత్ కూడా చాలా ఎక్కువగా, బట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీనికి ఆపోజిట్లో ఇంకా 1 more బెడ్రూమ్ వచ్చిందనమాట. సో మెయిన్ ఏంటంటే బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండాలి, వెంటిలేషన్ బాగుండాలి అని అనుకుంటాము. అండ్ ఇదిగోండి ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ నాకు మెయిన్ ఏంటంటే డోర్స్ చాలా స్ట్రాంగ్గా వుడ్ వర్క్తో ఉందన్నమాట. నాకు ఈ వుడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ దో LED లైట్స్ కానివ్వచ్చు. అండ్ ఇక్కడ కూడా విండోస్ చూడండి, మనం రాగానే ఎంత వెంటిలేషన్ కానివ్వచ్చు, ప్యూర్ ఎయిర్ కానివ్వచ్చు. సో మీకు ఇందాక ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్ చూపించేసాను కాబట్టి ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపించేస్తాను. అంటే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇంత బ్యూటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మన మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుంటుందో గెస్ట్ బెడ్రూమ్ కూడా అంతే బాగుంది. అండ్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది, చూసారా.
అండ్ ఇంత బ్యూటిఫుల్ హౌస్, ఇంత స్పేషియస్గా, ఇంత ప్లెజెంట్గా ఉంటే మనం ఫ్లాట్ వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళాలనిపిస్తుంది చెప్పండి. ఇది వచ్చేసేటప్పటికి చిల్డ్రన్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్ అనేది కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. వీళ్ళు చాలా మంచి వాళ్ళండి. ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా అంతే స్పేషియస్గా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. వార్డ్రోబ్స్ అనేది అన్ని బెడ్రూమ్స్లో కూడా ఇంతే లెంత్లో ఇంతే బిగ్గరగా ఇంతే పెద్దదిగా ఉంది. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ కూడా ఎంత బాగుంది చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మనం కిడ్స్ రూమ్ కాబట్టి కిడ్స్కి సంబంధించిన టాయ్స్తో, స్టిక్కరింగ్తో ఇంకా మనం వాల్ని చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే 3 BHK అనమాట, 1650 SFT. నాకు చాలా 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 బ్యూటిఫుల్ అనిపించింది ఫ్లాట్ అయితే మాత్రం. సో నేను ఆల్రెడీ మీకు 3 BHK ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను 2 BHK కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. 1200 SFT, 1190 SFT. సో అది కూడా ఎలా ఉండబోతుందో నాతో పాటు వాచ్ చేసేసేయండి. సో ఏపీఆర్ ప్రొవిన్స్ హైజీరియా ప్రాజెక్ట్లోని ఇది 2 BHK అనమాట, 1190 SFT. సో ఇది 2 BHK వచ్చింది. బట్ 2 BHK కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూడండి, ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ కూడా ఒక మంచి వెంటిలేషన్తో ఒక ఫ్రీ స్పేస్ ఒకటి వీళ్ళు ఉంచారనమాట. మనకి ఏంటంటే ఫ్లాట్కి ఆపోజిట్లో ఈ లెంత్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ అనేది చాలా పెద్దదిగా ఉంది అనమాట. సో మనం ఇలాగా అక్కడ ఒక 3 మెంబర్స్, ఇక్కడ ఒక 2 మెంబర్స్ సోఫా సిట్టింగ్ ప్లేస్ అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ అండ్ ఎయిర్ రావడానికి మంచిగా విండో ప్రొవైడ్ చేశారు. ఇది టీవీ యూనిట్. సో మనం ఇలాగ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మనకి హాల్కి ఆనుకుని ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఎంత పెద్దదిగా ఉంది, ఎంత స్పేషియస్గా ఉంది అంటే చాలా చాలా పెద్దదిగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. సో నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ 6 సిట్టింగ్ కూర్చుని డైనింగ్ టేబుల్ అండ్ అక్కడ కిచెన్కి సరిపడగా వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ వార్డ్రోబ్స్ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కానివ్వచ్చు, మన థింగ్స్ ఏమున్నా కూడా సర్ఫ్ అండ్ హ్యాండ్ వాష్, ఈ క్లాత్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి దీనికి సపరేట్గా ఇవ్వండి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత క్యూట్గా ఉంది చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ క్లాత్స్ పెట్టుకోవడానికి వార్డ్రోబ్ అండ్ మిర్రర్ అనేది ప్రతి దాంట్లో ఉంది. అండ్ ఇది కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఇక్కడ విండో కూడా వెంటిలేషన్, ఎయిర్, మస్కిటోస్ రాకుండా ఉండడానికి నెట్ విండో ఇది కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే 2 విండోస్ ఉన్నాయండి. సో నేనైతే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు అండ్ మా ఫ్రెండ్స్కి కూడా నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. మీరు లైవ్లో ఈ మోడల్ ఫ్లాట్స్ 3 BHK అండ్ 2 BHK చూశారు కాబట్టి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మీరు స్లాట్ తీసుకోండి, మీరు మోడల్ ఫ్లాట్ని లైవ్లో చూడండి. 100% మీకు నచ్చుతుంది.